అందరికీ నమస్కారం. భాను భావాలు ఛానల్ ద్వారా మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఛానల్ ద్వారా నా భావాలు మీతో షేర్ చేసుకోబోతున్నాను. మంచి మాటలు ముచ్చటించుకుంటూ చక్కని చిట్కాలను తెలుసుకుంటూ మన ఈ నూతన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. మరెందుకు ఆలస్యం, మొదటి అడుగు వేసేద్దాం పదండి. యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు రావాలి అనే ఆలోచన రాగానే నాకు స్పృశించిన ఫస్ట్ థాట్, మొదటి వీడియో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి అయి ఉండాలి అని. అందుకే ఈ వీడియోని పవన్ కళ్యాణ్ గారికి డెడికేట్ చేస్తున్నాను. అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్. థ్యాంక్ యూ అన్నయ్య. మా కోసం, మా భావితరాల కోసం చక్రవర్తి లాంటి నీవు సామాన్యునిలా కష్టపడుతున్నావు. మీకు విషయం చెప్పనా? నేను లోగా ఫీల్ అయినప్పుడు ఫస్ట్ మా నాన్నకు ఫోన్ చేస్తాను. నాన్న అందుబాటులో లేకపోతే నాకు తోడుగా ఉండేది మాత్రం మీరే. మీ వీడియోస్ పెట్టుకొని చూస్తాను. మీ నవ్వు, మీ అల్లరి నన్ను మళ్ళీ మామూలు స్థితికి తీసుకొస్తాయి. అందుకే థ్యాంక్ యూ అన్నయ్య. మీరు మా పట్ల తీసుకున్న బాధ్యత వలన కలిగిన ధైర్యంతో నేను మీకు 2 విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. ఒకటి, భావితరాల సంతోషం కోసం, వారి అభ్యున్నతి కోసం మీరు ఎలా ఆలోచిస్తున్నారో అలాగే మీరు మీ ఆరోగ్యం పట్ల కూడా బాధ్యత వహించాలి. మీరు సంతోషంగా ఉంటేనే మేము కూడా సంతోషంగా ఉంటాం. రెండవది, మిమ్మల్ని బిగ్ స్క్రీన్ మీద ఎప్పుడు చూడాలి అనేది మా ఆలోచన. మీరు ఎంత బిజీగా ఉన్నా 6 నెలలకి ఒక గ్లిమ్స్, ఏడాదికి ఒక సాంగ్, 3-4 ఏళ్లకు ఒక సినిమా కనీసం మా కోసం విడుదల చేయాలి. మిమ్మల్ని బిగ్ స్క్రీన్లో చూడటం మాకు ఆనందం. మా టెన్షన్ లైఫ్స్కి ఒక ఊరట, మోటివేషన్. చివరగా ఒక మాట, బ్రో మూవీ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. సాయిధరం తేజ్ మీ ఆశయాలకు వారసుడు. మీ ఇద్దరూ కలిసి నటించడం మాకు ఇంకా సంతోషం. ఏదో చేయాలి, ఏదో కావాలి అని బాధ్యతల వెంట పరిగెడుతూ బంధాలకు దూరమవుతున్న మాలాంటి ఎంతోమంది జీవితాలకు గొప్ప కనువిప్పు ఈ సినిమా. ఈ సినిమా మీతో చేయించిన సముద్రఖని గారికి కూడా చాలా చాలా కృతజ్ఞతలు. అన్నయ్య, స్టే హెల్దీ అండ్ బీ హ్యాపీ. మీ సంకల్ప బలం చాలా గొప్పది. విజయవాడ కనకదుర్గమ్మ సాక్షిగా మీరు వేసే ప్రతి అడుగులో విజయం మిమ్మల్ని వరించాలని మనసారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అన్నయ్య. డియర్ ఫ్రెండ్స్, మీకు మంచి మాట చెప్పాలనుకుంటున్నాను. ఇది మీకు తెలిసిన విషయమే, కానీ నాకు చెప్పాలనిపిస్తుంది. గుండ్రంగా తిరిగేదే భూమి, కాలేదే నిప్పు, పోరాడేవాడే మనిషి. పోరాడదాం, మన సంకల్పం నెరవేరే వరకు పోరాడదాం, విజయాన్ని సాధించే వరకు పోరాడదాం. సరేనా? సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్.